అండ్ వెల్కమ్ టు ఎన్కేజే బ్లాగ్స్. ఈరోజు మనం టమాటా చట్నీ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. దాంట్లోకి టమాటోస్ అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసేసుకోండి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తుంది, మా మమ్మీ చేసి చూపిస్తుంది. ఇది రైస్కి చాలా బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది. ఈ చట్నీ ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మా స్టైల్లో మేము మీకు చేసి చూపిస్తున్నాము. చాలా సింపుల్ అండి, ఎక్కువ శ్రమ ఏమి ఉండదండి. అబ్బా ఎంతసేపు అని కూడా ఉండదండి, చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. ఇంకా చూడండి, టమాటోస్ అన్నీ ఒక 5 టమాటోస్ బాగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. పెద్ద టమాటోస్ తీసుకోండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది, 1 వీక్ వరకు చెడిపోదండి. చట్నీ బాగుంటుంది ఇది. ఇంకొకటి చూడండి, ఇక్కడ కొంచెంసేపు 2 మినిట్స్ అట్లా పెట్టేసుకోండి. మూత మూసేసి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కొంచెం చూసుకుంటూ ఉండండి. బాగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. అన్నట్టు మీ ఇంట్లో వంట ఏమండి? ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలండి, మీ కమెంట్ కూడా మాకు కావాలి. మీ కమెంట్ చేస్తే కదా మాకు తెలిసేది, ఎవరు చేసుకొని తింటున్నారని మాకు తెలియాలి కదా. మేము సింపుల్గా చేసి చూపిస్తున్నాం కదండి, ఎక్కువ శ్రమ కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి, మనం మగ్గిపోయింది కదండి, టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయలు బాగా దంచేసి దాంట్లో వేసేసుకోండి. దాంట్లో రాలుప్పు వేసుకోండి. రాలుప్పు చాలా హెల్తీ అండి. నేను ఎప్పుడు అదే చెప్తానండి, హెల్తీనే చెప్తాను. మీరు కూడా ఎక్కువ రాలుప్పు వేసుకున్నాక ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ కారం వేసుకొని, మా మమ్మీ 4 స్పూన్స్ వేసింది. మీకు కావాల్సినంత వేసుకోండి. మాకు స్పైసీ బట్టి మేము వేసుకుంటున్నాం. మీకు కావాలంటే మీరు కూడా 4 స్పూన్స్ వేసుకోండి, కానీ 4 స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఏమొద్దండి, ఈ టమాటా చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవాలనిపోయిన ఓపిక లేనప్పుడు ఈ చట్నీ చేసేసుకొని శుభ్రంగా వేసుకొని పెరుగు తెచ్చుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. ఇంతకన్నా నేను ఏం చెప్పలేనండి. మీరు చేసుకున్నాక నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, బాగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది, చూసేసారా? ఇప్పుడు చూడండి, కొంచెంసేపు ఒక 2 సెకండ్స్ అలా మూత మూసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇంకేంటండి, మీరు కూడా ఏం చేస్తారో చెప్తారు కదండి కమెంట్లో. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొంచెం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నీ వేసేసుకొని దాంట్లోకి వెల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఒక 10 లేకుంటే 8 తీసుకుని దాన్ని కట్ చేసి చిన్న పీసెస్తో కట్ చేసి వేసుకోండి. 2 ఒట్టిమిరపకాయలు మధ్యకి కట్ చేసి వేసేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు ఫ్రెష్గా కడుక్కొని వేసుకోండి. ఏవన్నా కానీ ఫ్రెష్గా కడుక్కొని చేసుకోండి, ఫ్రెష్గా కడుక్కొనే వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం బాగా సిమ్లో పెట్టేసి బాగా కొంచెం దూరగా వేగాలి. ఎందుకంటే అండి, వెల్లిపాయలు సువాసన బాగా మంచిది కదండి, హెల్త్కి కూడా వెల్లిపాయలు. మీకు అన్నట్టు మీకు ఎవరికైనా కావాలంటే వెల్లిపాయ చట్నీ చేసి చూపించినాం చూడండి, మా ఛానల్లో ఉండి అది చేసుకోండి. నిల్వ చట్నీ చాలా బాగుంటుంది. మా మమ్మీ చేసి చూపించిందని చెప్పాను, మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ఇదంతా బాగా సిమ్లో పెట్టి బాగా మగ్గిపోయే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మనము పక్కన పెట్టుకున్నాం కదండి, అంతా కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి దాంట్లోకి, కొంచెం. ఎందుకంటే టేస్ట్గా ఇంగువ చాలా మంచిది కూడా కదండి, రసంకి చాలా మటుకు బాగా వాడతారు. ఇవంతేసి దాంట్లో బాగా కలిపేసుకున్న తర్వాత మనము తీసి పక్క పెట్టేసుకొని దాంట్లోకి తిరువాత మొత్తం గుమ్మరిచ్చేసుకోండి. దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూను ఆవుపిండి మనం ఫ్రెష్ కొట్టి పెట్టేసుకుని దాంట్లో వేసేసుకోండి. అన్నట్టు ఈ వెల్లిపాయలు చాలా మంచిదండి హెల్త్కి. వెల్లిపాయలు రోజు పరిగడుపున తినండి, చాలా మంచిది. ఒక 2 తినండి, సర్వ్ చేసేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.